కష్టాలు ఏం పడలే ఇండస్ట్రీ? ఏం కష్టాలు పడలే. అబ్బా నిజం. అబ్బర్రే నిజంగా నేను అదే చెప్తున్నా, నిజంగా నేను ఏమంటారు ఈ అన్నపూర్ణ స్టూడియోస్ బయట పడితే ఎలా కొట్టిర్రు నన్ను, ఆడిషన్స్ అట్లాంటివి ఏం లేవు. ఇదంతా ఇట్లా మాట్లాడుతావు ఇట్లా ఉంటావు కాబట్టి చంటికి ఈగో ఎక్కువ అని అంటారు, కానీ చంటికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ అని నేను అంటా. అంతే, కరెక్టే, సెల్ఫ్ రెస్పెక్టే కరెక్ట్. ఎంత పెద్దోళ్ళనైనా సరే చంటి నువ్వెంత అంటే నువ్వెంత అంటాడా? డిపెండ్స్, టైంని బట్టి. ఎంత పెద్దగా అంటే ఇప్పుడు నువ్వెంత నేను ఎందుకంటే తెలుసా, పరిస్థితి మనం జాయిన్ అయితే అక్కడ ఏదో తప్పు జరుగుతోంది మన వాళ్ళకే అనుకుందాం కాసేపు, ఆ తప్పు జరిగేంత వరకు అది అంటే వాళ్ళు చేస్తున్నంత మనం దిగితే ప్రాబ్లం వస్తుందేమో అని ఆలోచించుకున్నంత వరకు నేను దిగుతా. ఒకవేళ అయితే సర్వసంగా చూసుకుందామని నేను ఫిక్స్ అయ్యాను అనుకో, అయిపోయింది అంతేగా. ఎవరైనా పర్లేదు, నువ్వెంత అంటే నువ్వెంత రెడీ. ఎందుకంటే ఎదుటి కూడా మనిషే అబ్బా, ఫస్ట్ బేసిక్ పాయింట్ అది ఆలోచించట్లేదు ఎవడు. మన కింద పని చేసేటోడు కూడా మనిషే. వాడిని ఎట్లా చూస్తారంటే నువ్వు కింద పని చేసేటోడు అయితే కిందనే ఉండాలి అయ్యాడు, అంతేనా? నువ్వు ఏదడితే అది, నువ్వు టీ దేమంటే టీ దేవాలి అంటే నీ పక్కన మాత్రం కూర్చోబెట్టుకో, అది జరగదు. అట్లాంటి సిచ్యువేషన్లో మాత్రం కొంచెం కమ్యూనిజం నాకులో కూడా పెరుగుతుంటుంది. అప్పుడు అడవిలో పెరిగిన సర్రని తిరుగుతుంటుంది ఎప్పుడు. చిన్నప్పుడు ఏడ పెరిగినావు అసలు? ఊరిది కొంచెం ఏదో ఉంటది కదా. ఊరు గీరు ఏం లేదు నాన్న, నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్ పక్క. 92లో మా మమ్మీ చనిపోయిన తర్వాత నేను మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోయినా. మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోతే మా అమ్మమ్మ, మా అత్తయ్య, మా మామయ్య వీళ్ళు ముగ్గురు కలిసి ఏం చేసినంటే నన్ను మా అన్నయ్యని పెంచుకున్నారు. అన్నయ్య ఉన్నాడు, ఒక బిజినెస్ ఉంది. మా ఇద్దరిని పెంచారు వాళ్ళు. పెంచినప్పుడు ఏంటంటే మనం ఇంట్లో ఎక్కువసేపు ఉండేటోళ్ళం కాదు, అంటే మనకి ఆ ఇది ఉండదు కదా. ఇంట్లో ఎక్కువసేపు ఉండకుండా బయటికి పోతే దోస్తులు ఎక్కువైపోయారు, చాలామంది దునియా దోస్తులు అన్నమాట. అంటే ఒక్కొక్కటి చూసుకుంటే నేర్చుకొచ్చిన, ఓహో వీడు ఇట్లా ఉండేటోడు. సిచ్యువేషన్ కూడా నేర్పిస్తుంది మనిషికి ఎట్లా బతకాలని. ఆ సిచ్యువేషన్ కూడా మనకు ఒక పాట నేర్పించింది కాబట్టి దాని నుంచి ఒక పాయింట్, వీడి దగ్గర నుంచి ఒక పాయింట్, అన్ని పాయింట్లు తీసుకొని ఇప్పుడు ఈ పరిస్థితికి వచ్చింది. సో అందరూ అన్నీ నేర్పించినారు.